అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? నేను మీ ఈరమ్మ. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుందనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇలా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు విందాం రండి. ఏంది నరేష్ అన్న గిట్ల వచ్చినావు మళ్ళా? ఏం చేతు ఈరమ్మ, పొద్దున లేచినప్పటి నుంచి పండుకున్నంత వరకు ఏదో అనుకుంటున్నా, ఏదో చేయాలనుకుంటున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నా, మా బామ్మడికి ఫోన్ చేయాలనుకుంటున్నా, లేదా నేను బిర్యానీ పోయి తినాలనుకుంటున్నా, లేదంటే అమీర్పేటలో పోయి రెడ్డి సార్ దగ్గర కలవాలనుకుంటున్నా. ఈ అనుకుంటున్నా దానికి ఇంగ్లీష్ లో ఏమంటారు, ఎట్లా అంటారు అనేది నాకు పెద్ద పరిశాన్ వచ్చి పడిందమ్మా. అవునా? అయ్యో ఎంత పరిశాన్ వచ్చి అన్న. ఈరన్న చూసినవా? అనుకుంటున్నా పదానికి అర్థం అయితే లేదంట. ఇంకా పదం ఏందో దానికి అర్థమైందో చెప్తా ఈరమ్మ. నరేష్ వినండి. అదే నువ్వేమన్నావు అంటే మా ఈరమ్మ తోటి ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ఎప్పుడు క్షణం ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నాను అంటాం. నేను కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నా, కాఫీ తీసుకోవాలనుకుంటున్నా, టీవీ చూడాలనుకుంటున్నా, ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నా, ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను అంటాం. అనుకుంటున్నాను కాదు, అనుకుంటున్నాను. ఇదే కదా. దీన్ని ఇంగ్లీష్ చెప్పాలంటే వాంట్ టు అనే ఒక టాపిక్ ఉంటది. ఏముంటది? వాంట్ టు. ఒక పని చేయాలని అనుకుంటున్నానంటే మనకు వాంట్ టు గుర్తుకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను అంటే కదా ఐ వాంట్ టు గో అనాలి. వాంట్ టు వచ్చినప్పుడు వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. ఐ వి యు దే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడేమో వాంట్ టు వాడాలి. ఈ షీట్ వచ్చినప్పుడేమో వాంట్స్ టు వాడాలి. ఇప్పుడు చెప్పండి, నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో. వారు వెళ్ళాలనుకుంటున్నాడు, దే వాంట్ టు గో. అతడు వెళ్ళాలనుకుంటున్నాడు, హీ వాంట్స్ అనాలి. ఈ షీట్ వచ్చినప్పుడు వాంట్ కి చేర్చాలి, హీ వాంట్స్ టు గో. ఆమె వెళ్ళాలనుకుంటుంది, ఈరమ్మ వెళ్ళాలనుకుంటుంది, ఈరమ్మ వాంట్స్ టు గో అనాలి. నేను టీవీ చూడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు వాచ్ టీవీ. ఐ వాంట్ టు వాచ్ టీవీ. నేను తినాలనుకుంటున్నా, ఐ వాంట్ టు ఈట్. నేను రాయాలని అనుకుంటున్నా, ఐ వాంట్ టు రైట్. నేను ఆడాలని అనుకుంటున్నా, ఐ వాంట్ టు ప్లే. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నానంటే వాంట్ టు వాడాలి. ఓకే, ఇక చూసిరే కదా మన ఈరన్నతో ఇంగ్లీష్ ముచ్చట్లు. గిసంటి మరిన్ని మస్తు ముచ్చట్ల కోసం విరామం లేకుండా చూస్తూనే ఉంటుండ్రి ఆంగ్లేయులు.